టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఏంజల్ నంబర్స్ గురించి చెప్తూ ఉంటారు మీరు యాజ్ అ న్యూమరాలజిస్ట్. చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు. ఒకవేళ ఏంజల్ నంబర్స్ కనిపిస్తే ఎలా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, ఎలా గ్రాటిట్యూడ్ ని, థ్యాంక్స్ ఎలా చెప్పొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నారు. ఎప్పుడైతే నంబర్స్ కనిపిస్తున్నాయో అందరూ అలవర్చుకుంటున్నారు. గ్రాటిట్యూడ్ని చూపించడం, యూనివర్స్కి, విశ్వానికి థ్యాంక్స్ చెప్పటం. అంటే విశ్వం అంటే విష్ణుమూర్తికి ప్రతినిత్యం థ్యాంక్స్ చెప్పటం అంటే ఇంకా అంతకన్నా సౌభాగ్యం ఇంకేముంటుంది. అద్భుతం. అయితే అసెండింగ్ ఆర్డర్స్ లో నంబర్స్ ని కూడా చూస్తుంటాం. లైక్ 1 2 3 4, 2 3 4 5, 3 4 5 6, 4 5 6 7 అట్లా కదా. అసెండింగ్ నంబర్స్ అండ్ డిసెండింగ్ నంబర్స్ కూడా చూస్తుంటాం. కిందకి 9 8 7 6 5 4 3 2 1 ఇలా కూడా చూస్తుంటాం. అసలు ఎలా అసెండింగ్ నంబర్స్ చూడటం, అసెండింగ్ నంబర్స్ కనపడితే అవి ఏంజల్ నంబర్సా, డిసెండింగ్ నంబర్స్ కనపడటం అనేది ఎలా చూడొచ్చు, ఇది దీని గురించి మాట్లాడుకో. డిసెండింగ్ మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు కూడా కావాలని డిసెండింగ్ నెంబర్స్ వేసుకోవాలనో, కారుకి అట్లా ఉండాలనో అనుకోకుండా ఏమన్నా 9 7 6 5 అట్లా వచ్చిందంటే తర్వాత విషయము. మామూలుగా మన కన్ను ఎప్పుడైతే నెంబర్ మీద 1 2 3 ఉన్నప్పుడే పడుతుంది కదా. అవును. ఇప్పుడు మామూలుగా 7 6 8 ఉందనుకో, దాన్ని చూసి వదిలేస్తావు, నువ్వు పెద్దగా పట్టించుకో. అదే 7 8 6 ఉంటే పట్టించుకుంటావు. ఆ నెంబర్కి ఒక విలువ ఉంది కాబట్టి. ఇక్కడ మనం దృష్టి పడంగానే ఈ నెంబర్ అబ్బా అనిపించే నెంబర్స్ మీద మనం చర్చించుకోవచ్చు. అలా 1 2 3 3 4 5 అంటే ఆ 4 నెంబర్స్ అసెండింగ్ కూడా చూస్తాము. ఒక్కొక్కసారి మన కరెన్సీ నోట్ల మీద లాస్ట్ నెంబర్స్ లో 1 2 3 ఉంది అని అనుకున్నా, 3 4 5 ఉంది అనుకున్నా, 4 5 6 నోట్ దొరికింది అనుకున్నా, అవి తీసి చక్కగా దాచిపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కరెన్సీ నోట్స్ మీద రాయకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నారు ఎవరైనా కూడా. చాలా పొరపాటు, అలా ఏది రాయకూడదు అని చెప్తున్నారు. అందుకని నేనేం చెప్తాను అంటే చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకోండి. ఆ ప్లాస్టిక్ కవర్ పైన 520741 రాసుకోండి. మీకు దొరికిన నోట్లు ఏవైనా కూడా, 786 నోట్ అయితే అత్తర్ పూసి పెట్టుకోమని చెప్పాను. ఇట్లా 1 2 3 కానీ 4 5 6 3 4 5 5 6 7 7 8 9 అలా ఏమైనా అసెండింగ్ ఆర్డర్లో కనుక మనకి కరెన్సీ నోట్ దొరికితే తప్పకుండా దాన్ని తీసుకొని దాచుకోండి. అలాగే సేమ్ నెంబర్స్ దొరికిన 111 122 333 దొరికినా కూడా, అంటే ఒక నెంబర్ మెట్టు ఎక్కడము, ఒక నెంబర్ రిపీట్ అవ్వడం అనేది చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అసెండింగ్ దొరికినప్పుడు అవి తీయడం, దాచుకోవడం అనేది ఖచ్చితంగా చేయాలి మనం. రైట్. అయితే ఇది మామూలుగా ఏదైనా మనం జర్నీ చేస్తున్నాము, ఆపోజిట్ వెహికల్స్ లో కనిపించవచ్చు. అలా కనిపించినప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతాను అని చెప్పి కన్ఫర్మ్గా నాకు చెప్పినందుకు యూనివర్స్కి చాలా థ్యాంక్స్. అండ్ మోర్ ఓవర్ మీరు ఏం చేస్తారంటే ఒక నెంబర్ని, అది నేను చేశాను కాబట్టి చెప్తున్నాను, ఒక ఫోన్ నెంబర్ని అలా తీసుకోండి అసెండింగ్ ఆర్డర్స్లో. 1 2 3 4 5 6 7 8 9 789 ఎక్కువ కనబడుతూ ఉంటుంది అక్క. 7 8 9 అలా పైకి వెళ్ళేటట్టుగా ఉన్న లాస్ట్ ఫోన్ నెంబర్లు అలా తీసుకుంటే కనుక చాలా మంచిది. ఎట్లాగో మనం 2 నెంబర్లు వాడుతున్నాం. ఇంట్లో 4 ఉన్నారంటే 8 ఫోన్ నెంబర్లు ఉన్నట్టే. ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో, మెయిన్ పర్సన్ ఉన్నారు, వాళ్ళ ఒక్క నెంబర్, అది పెరిగే నెంబర్ తీసుకోండి. చాలా బాగా వృద్ధి ఉంటుంది. ఇది నేను ఇప్పుడు చేసింది కాదు, 5 years బిఫోర్ ఈ స్టార్ట్ చేశాను నేను. ఇది ఇలా చేద్దాము అని చెప్పి నాకు అప్పుడు ఎవ్వరు చెప్పలేదండి. నేను ఓపెన్గా చెప్తున్నాను మీకు, ఎవ్వరూ నాకు చెప్పలేదు. అయితే అన్నీ కూడా మన అనుభవాలు నేర్పిస్తాయి మనకి. నాకు ఒక వ్యక్తి నాకు చెప్పారు, ఏమని, నాకు బలానా సినీ యాక్టర్ నుంచి కాల్ వచ్చింది. ఏంటి అంటే, బాబు ఈ నెంబర్ నేను ఫస్ట్లో వాడాను, ఈ నెంబర్ నేను మళ్ళీ వాడాలనుకుంటున్నాను, నాకు రిటర్న్ చేయవా ఆ నెంబర్ని అని అడిగారట ఆయన. ఇది సత్యంగా జరిగింది చెప్తున్నాను మీకు. అయితే అబ్బాయి అని అంటే నేను ఇవ్వను అన్నాడంట. నేనన్నా అంత పెద్ద యాక్టర్ అడిగితే ఎందుకు ఇవ్వను అన్నావు అని అన్నా.
అంటే యాక్చువల్గా అయితే ఆయన అడిగినందుకు నేను ఇచ్చేవాడిని, కానీ ఆ నెంబర్ ఆయన ఎందుకు వాడారో నాకు చెప్పారు. అది చెప్పిన తర్వాత ఎవరన్నా ఇస్తారా అక్క అని అడిగాడు. ఏంటి అని అంటే, ఈ నెంబర్ ఎందుకు నేను అడుగుతున్నాను అంటే, అది అసెండింగ్లో ఉంది, లాస్ట్ 3 నెంబర్స్ అసెండింగ్లో ఉంది. నేను కావాలని తీసుకున్నాను, అప్పుడు వాడాను, ఎందుకో వదిలేశాను. నాకు ఇప్పుడు ఆ నెంబర్ చాలా మంచిగా ఉంది అనిపించింది నా దగ్గర ఉన్నప్పుడు, కాబట్టి అది నాకు ఇవ్వవా అని అడిగారంట ఆయన ఓపెన్గా. నిజం చెప్పేశారు పాప ఆయన. అంటే నేను ఇవ్వనని చెప్పాను, నా దగ్గర ఉంటే ఇది బాగా వృద్ధి పొందుతుందని నాకు అనిపించింది అని చెప్పడం, అతని వృద్ధి కూడా నేను చూడడం కూడా నేను జరిగింది. అప్పుడు నేను ఈయనకి చెప్పాను, ఏమండి నెంబరు మార్చాలనుకుంటున్నాను అని నన్ను అడిగిన. ఎందుకంటే లాస్ట్లో 444 ఉండేది, 444 ఉండకూడదు ఫోన్ నెంబర్స్లో, ఎందుకో కూడా నేను చెప్తాను. అయితే సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది కదా అని మీరు అడగచ్చు, బట్ ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్, ఇది చెప్పడానికే బహుశా ఇది వచ్చిందేమో. 444 ఉండకూడదు ఫోన్ నెంబర్స్లో అని. అయితే ఆయన లాస్ట్లో 444 ఉండేది, అది మార్చుకుంటున్నాను నేను అనుకున్నప్పుడు నేనన్నా, ఏమండి నాకు ఎందుకోనో నెంబర్ పెరిగితే బాగుంటుంది అనిపిస్తుంది, అట్లా మాట్లాడి తీసుకోండి ఆపరేటర్తో అని అంటే, ఆ అమ్మాయికి చెప్పడం, ఆ అమ్మాయి ఏమో సార్ దొరుకుతుందో దొరకదో అని వెంటనే ఒక 10 నిమిషాలు అయిన తర్వాత, సార్ ఈ నెంబర్ ఉంది మీరు తీసేసుకుంటారా అంటే, లాస్ట్ 789 వస్తుంది. అది తీసుకున్న తర్వాత మాకు చాలా మంచి జరిగింది పద్మిని. కాబట్టి నా అనుభవం ఇది, నా ఓన్ ఐడియా. ఆ రోజు ఆయన యాక్టర్ ఫోన్ చేశారు అనేది నేను గుర్తుపెట్టుకున్నాను, అసెండింగ్ ఆర్డర్లో తీసుకున్నారు, ఆయనకి చాలా బాగుంది, అది ఇచ్చేసిన తర్వాత అది ఉంటే బాగుండు అనిపించింది ఆయనకి. ఈ పిల్లవాడికి ఈ నెంబర్ వచ్చిన తర్వాత కొంచెం, అరే మనం పెరిగాం కదా, మనం అట్లా ఇచ్చేస్తాం నెంబర్, ఇది నాదండి నేను ఇవ్వనని చెప్పాడు, ఇతను కూడా చెప్పాడు. అది బాగా నా మైండ్లో ఉండిపోయింది అనమాట. ఆ తర్వాత ఇది తీసుకోవడం జరిగింది, చాలా బాగుంది. ఆ నెంబర్ తీసుకున్న తర్వాత నేను అభివృద్ధి చాలా చూసాను మా లైఫ్లో. సో ఒకవేళ కనిపించిన ట్రై చేయాలి, నంబర్స్ అసెండింగ్ అందరికీ దొరకకపోవచ్చు, అసెండింగ్ లోనే అందరూ కావాలి అనుకుంటే దొరకకపోవచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. 789 అని మీరు అన్నారు, 1 2 3 అవ్వచ్చు, 2 3 4 అవ్వచ్చు, 3 4 5 4 5 6 5 6 7 7 8 9 ఇలా ఉండొచ్చు. ఉంటే బాగుంటుంది పద్మిని, చాలా బాగుంటుంది, నేను చూసాను. అయితే కొంతమంది అడగచ్చు, అసెండింగ్ స్టార్టింగ్ లో ఉండొచ్చా అండి, లాస్ట్ లోనే ఉండాలా అని అడుగుతారు. స్టార్టింగ్ లో మనకు దొరకదు పద్మిని, 1 2 3 చాలా 1 2 3 ఉండదు. 1 2 3 నెంబర్స్ లో మనకు ఫోన్ నెంబర్ రావాలి అని అంటే మనం చాలా వాళ్ళకి ఏదో పేమెంట్స్ అవి కూడా చేయాల్సి ఉంటుంది, అంత తొందరగా ఈజీగా దొరకదు. లాస్ట్ లో 1 2 3 ఉండాలన్నా కూడా అది కాస్ట్లీగా ఉంటాయి. నాకు తెలిసి 789 దొరుకుతుందని నేను అనుకుంటున్నాను మోస్ట్ ప్రాబ్లీ. ఒకవేళ మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది అక్క, మధ్యలో 5 6 7 మధ్యలో ఏదైనా మెట్టెక్కడమేగా పద్మిని, హైయెస్ట్ నెంబర్ కి వెళ్ళడమే కదా. లాస్ట్ 3 నెంబర్స్ చూసుకోండి, లాస్ట్ 3 నెంబర్స్ 5 6 7 రావాలి, మధ్యలో కాదు. ఇప్పుడు ఏదో మనం ఫోన్ నెంబర్ అనుకుంటే లాస్ట్ 5 నెంబర్సే మన ఫోన్ నెంబర్, ఇదంతా నెట్వర్క్ నెంబర్. అవును, లాస్ట్ 5 నెంబర్స్ మన నెంబర్. ఈ లాస్ట్ 5 నెంబర్స్ లో లాస్ట్ 3 నెంబర్స్ అసెండింగ్ ఉండాలి. ఓకే, ఆ విధంగా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా రోడ్డు మీద కనిపించడం, హోర్డింగ్ మీద కనిపించడం చూస్తే దండం పెట్టుకోవాలి, అంతే. అంతే. చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.